మనతోటి జనసేన అధికార నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి సుజాత గారు. గుడ్ ఈవినింగ్ సార్. మొదటగా మీకు అమ్మ టీవీ వీక్షకులకి, అలాగే అమ్మ న్యూస్ వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న విఎస్ఆర్ చౌదరి గారికి, అలాగే రేగడి లక్ష్మణరావు గారికి అందరికి గుడ్ ఈవినింగ్ అండి. మేడం సుజాత గారు, పోలవరంకి వెళ్లే ముందు మీ పవన్ కళ్యాణ్ గారు సచివాలయంకి వెళ్ళినట్టున్నారు మొదటిసారిగా. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రేపు బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. ఈ రోజు ఆయన ఛాంబర్ ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. రేపటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, పోలవరం ఎప్పటిలోపు మీ ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తుంది? ఒక పోలవరమే కాదు, ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. ఋషికొండ మీద ఏవైతే కట్టడాలు ఉన్నాయో ఆ ఋషికొండ కట్టడాల మీద మొన్న గంటా శ్రీనివాస్ గారు వెళ్ళడం, కొన్ని సంఘటనలు జరగడం మనం చూసాం. అసలు ఋషికొండ కట్టడం అనేది గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీయా? గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే అది గవర్నమెంట్గా అవన్నీ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిందించాల్సి వస్తుంది? చెప్పండి ప్లీజ్. ఋషికొండ విషయానికి వస్తే సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఒక ప్యాలెస్లు కట్టుకోవాలి, ఒక రాచరిక పరిపాలన చెయ్యాలి, తను ఒక రాజులాగా, మిగిలిన వాళ్ళందరూ బానిసల్లాగా ఒక రకమైన విచిత్రమైన మెంటాలిటీ ఉంటుందండి. అందుకే రాష్ట్రంలో అంటే మన రోడ్లు, రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి చూస్తే ఒక్క దగ్గర ఒక్క గుంత పూడ్చిన పాపాన్ని పోలేదు సార్. అలాగే పేదలకి ఒక్క ఇల్లు నిర్మించలేదు. బడ్జెట్ గురించి చెప్తున్నానండి. రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉందన్నారు, రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు. మరి ఒక్క రోడ్డు చేయలేదు కదా, అలాగే ఒక్క ఇల్లు నిర్మించలేదు. ఏది చేయకుండా 500 కోట్ల రూపాయలతోటి మరి పేద ముఖ్యమంత్రి, ₹1 జీతం తీసుకునే ముఖ్యమంత్రి విలాసంగా రాజభవనం కట్టుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు కట్టుకున్నారన్నారు. ఒకటి సుజాత గారు, ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీరు. రాజభవనం కట్టుకున్నారని చెప్తున్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తా లేదంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తా? అది ప్రభుత్వ ఆస్తో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కట్టుకున్నదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అంటే మీకు ఈ ప్రభుత్వానికి ఋషికొండ మీద ఉన్నట్ల మీద ఎటువంటి హక్కు లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారి సొంతమా? జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్లు నేనే పరిపాలిస్తాను కాబట్టి 30 ఏళ్లు ఆయన నివాసం ఉండడానికి ప్రభుత్వ ధనంతో, సుజాత గారు ఆయన కట్టుకున్నది మీ వర్షంలో చెప్తున్నారు మీరు, కానీ ఇప్పుడు మీరైతే మీ హ్యాండ్ ఓవర్ లోకి, ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లోకి అయితే వచ్చింది కదా అది. ఖచ్చితంగా అండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఆయన కట్టుకున్నారని ఎలా అంటారు? ఆయన కట్టారు, ప్రభుత్వానికి సంబంధించి కట్టారు. ఈ రోజు లోపాలు ఏమైనా ఉంటే మీరు చెప్తారు. జగన్ వ్యక్తిగతంగా కట్టుకున్నారని ఎలా అంటారు అంటున్నా నేను. సార్, ప్రభుత్వానికి సంబంధించిందంటే ప్రభుత్వ భవనాల్లో కట్టాలి, పరిపాలనా భవనాల్లో కట్టాలి, లేదంటే టూరిజం శాఖకి ఉపయోగించేటట్టయితే హోటల్ రూమ్స్ లా కట్టాలి. అలా కాకుండా ఇప్పుడు 500 కోట్లతోటి ఒక్క ఫ్యామిలీ, ఒక కుటుంబం నివసించడానికి కట్టుకుంటే అది వ్యక్తిగతంగా కట్టుకున్నట్ట లేదంటే ప్రభుత్వం గురించి కట్టుకున్నట్ట సార్? ఒక మాట చెప్పండి. అది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా ప్రభుత్వం ఉపయోగించాలంటే దాన్ని ఏ రకంగా ఉపయోగించాలి? అది ఒక హోటల్ లాగా లేదు, ఒక కన్వెన్షన్ హాల్ లాగా లేదు, లేదంటే ఒక పరిపాలనా భవనాల్లాగా లేదు. అంటే జగన్ గారి పెద్ద కూతురికి ఒకటి, చిన్న కూతురికి ఒకటి, జగన్ గారి ఫ్యామిలీకి ఒకటి, ఇట్లా కట్టుకున్న దాన్ని మనం ప్రభుత్వంకి ఉపయోగించడానికి కట్టినట్టు ఎలా చూస్తాము? అక్కడ చూస్తే మీరు స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఉన్నాయి. అంటే మరి ఒక టూరిజం శాఖకి, లేదంటే ఒక హోటల్ కోసమో, లేదంటే ఒక కన్వెన్షన్ హాల్ కోసమో కట్టినట్టయితే అవన్నీ ఉండవు కదండి. అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది, మనకి కళ్ళారా కనిపిస్తుంది వెళ్ళిన వాళ్ళందరికీ. అది పర్సనల్ గా ఉండడానికి, నివాసం ఉండడానికి కట్టుకున్నట్టు. అంటే ప్రజల సొమ్ము 500 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆల్రెడీ ఉన్న టూరిజం రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టి ఆయన సొంతంగా ఆయన విలాసాల కోసం కట్టుకున్నది అది. ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వ సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఆయన చేసింది అది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఉంటే అది ప్రభుత్వానికి ఏమై ఉపయోగించేవాళ్ళు కాదు, ప్రభుత్వ భవనాల కింద ఉపయోగించేవాళ్ళు కాదు, ఆయన నివాసం ఉండడానికి విలాసవంతంగా కట్టించుకున్నారు అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కూల్ చేసి, అక్కడున్న ఆల్రెడీ టూరిజం నడుస్తుంది, దాని మీద కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, దాన్ని కూల్ చేసి మరి ఆయన కట్టుకున్నారంటే దాని మీద ఏమైనా ఆదాయం వస్తుందా? ఒకవేళ మళ్ళీ ఆయన ప్రభుత్వంలోకి వస్తే దాని మీద ఆదాయం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి ఏమైనా ఇచ్చేవాళ్ళ? కాదు కదా. ఆయన నివాసం ఉండడానికి మాత్రం కట్టించుకున్నారు.
కాబట్టి దాన్ని ఆయన సొంతానికి కట్టించుకున్నట్టు సొంతానికి నిధులు దుర్వినియోగం చేసినట్టే చూడాలి సార్. ఇక పోలవరం విషయానికి వస్తే మనం గారు. పార్లమెంట్ సుజాత గారు, ఇప్పుడు రిషికొండ మీద ఉన్న కట్టడాల్ని మీరు ఎలా ఉపయోగించబోతుంది మీ ప్రభుత్వం? అదే సార్, వాళ్ళు ఒక మనిషి ఒక కుటుంబానికి నివాస యోగ్యంగా వాళ్ళు కట్టించారు. దాన్ని మళ్ళా రీమోడల్ చేసి దాన్ని పర్యాటకానికి కానీ లేదంటే ఇంకా ఒక కన్వెన్షన్ హాల్స్ లా కానీ ఇంకా ఏదో ఒక రకంగా దాన్ని మార్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏదైతే ప్రకృతిని నాశనం చేసి అది నిర్మించారో మళ్ళీ అది పర్యావరణ పరిరక్షణకి దాని మీద వచ్చే ధనాన్ని ఉపయోగిస్తారు సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడారు, సుజాత గారు, మీరు ఇందాక మాట్లాడారు రోడ్ మరమ్మతులను ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది, ఎప్పుడు రోడ్ల మీద జనాలకి మంచి ఉపయోగం కలిగేలాగా రోడ్లు ఎంత తొందరగా స్టార్ట్ చేయబోతుంది? పరిపాలన స్టార్ట్ చేసి కొద్ది రోజులు అయింది సార్. ఖచ్చితంగా ఇంతకు ముందు ఆంధ్రాలో రోడ్లు ఎలా ఉండేవో అంటే టీడీపీ పరిపాలనలో కానీ అంతకు ముందు కానీ ఖచ్చితంగా అలాగే ఆంధ్ర రోడ్లు ఉండబోతున్నాయి. మరీ అధ్వాన్నంగా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నట్టు అదేదో మనం వేరే గ్రహంలో ఉన్నట్టు గుంతల రోడ్లు అయితే ఖచ్చితంగా ఉండవండి. అలా అటువంటి చెత్త పరిపాలన అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీరు చూడరు. అంటే ఇంతకు ముందు మన ఫోటోలు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. గుంతలు చూస్తే అసలు ఇది భూమి మీద ఉందా లేదంటే వేరే గ్రహం మీద ఉన్నదా అన్నట్టు వేరే రాష్ట్రాలు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వరకు రోడ్డు బాగున్నంత వరకు తెలంగాణ రోడ్డు బాగాలేదంటే ఆంధ్ర అని మన మీద జోకులేసిన దయనీయమైన పరిస్థితుల్లో మనం అంతకు ముందు గత 5 సంవత్సరాలు బతికాము. అలా అయితే ఖచ్చితంగా ఉండదండి. ఖచ్చితంగా రోడ్లు బాగుంటాయి, అభివృద్ధి బాగుంటుందండి.